న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరుకు యానాం గౌతమి గోదావరి నిండి కుండను తలపించే విధంగా దర్శనమిచ్చింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరుకు యానాం గౌతమి గోదావరి నిండి కుండను తలపించే విధంగా దర్శనమిచ్చింది. యానాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరు అధైర్యపడద్దు అని అధికారులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక అయినాపురం గ్రామాల్లో వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వరి చేలను పరిశీలించిన స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు గతంలో ఇక్కడ వరదలు వచ్చి ప్రతిసారి ముంపు నీరు 10 రోజుల వరకు నిలిచిపోయేవని, తమ హయాంలో లాకు తలుపులను ఆధునీకరించడంతో ఈ ప్రాంతానికి ముంపు తప్పిందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం
కొత్తలంక అయినాపురం గ్రామాల్లో వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వరి చేలను పరిశీలించిన స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు గతంలో ఇక్కడ వరదలు వచ్చి ప్రతిసారి ముంపు నీరు 10 రోజుల వరకు నిలిచిపోయేవని, తమ హయాంలో లాకు తలుపులను ఆధునీకరించడంతో ఈ ప్రాంతానికి ముంపు తప్పిందని అన్నారు. 5 ఏళ్లుగా గత ప్రభుత్వం పంట కాలువలు, మురుగు కాలువలను పట్టించుకోవడంతో వాటి పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆరోపించారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రాంత రైతుల సమస్యలను లేవనెత్తి ఆయా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను అంటూ బుచ్చిబాబు తెలిపారు. డ్రైన్ వ్యవస్థ గురించి చెప్పాలా? అదే ముందు ముగ్గురు పూర్తిగా మనకి అది జరగట్లేదు. మనకి వెళ్ళిపోయినా మాట్లాడతారా అన్నాడు. వెళ్ళిపోనా ఆయన 24 మాట్లాడి అదేలేదు ఊడిసి 10 రోజులు అయింది మునిగిపోయింది అని చెప్పాలి. అప్పుడు వాయిస్ తీసుకోండి. రాబు నీదా ఇదే ఇలా నీరు డౌన్ అయిపోతే మొత్తం నేల అప్పుడే 5 రోజుల నుంచి వాటర్ లాగినప్పుడు ఏముండదండి. తాగింది మొత్తం నుంచి కొత్త అయ్యే 30 పెట్టారు. 1 వీక్ 10 డేస్ వరకు లాగలేదు. మేము కొత్తలంక రైతు సోదరులు ఉండే మా ఊరు కొత్తలంక అయినాపురం కూడా ప్రతి సంవత్సరం ముంపు ప్రాంతాలకు గురైపోతుంది. నక్కల కాలువ, రంగరాయకోడు, ఇంకో డ్రైన్ ఉందండి. 3 డ్రైన్లు అది బాగు చేస్తే మాకు ఈ ముంపు ఉండదండి. ఎప్పటికప్పుడు వచ్చిన ఫ్లడ్ అంతా గోదావరికి వెళ్ళిపోతుంది కనుక మాకు ముంపు ప్రాంతాల డ్రైన్లు బాగు చేసి మాకు చేలు కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. 8 ఎకరాల్లోనే 5 ఎకరాల్లో ఊరు పూడ్చాము. ఇంకా మిగిలింది ఊడ్చాల్సి ఉంది, ఆకుమడి మీద ఉందండి. అదంతా వరద వచ్చి అప్పుడే వర్షాల వల్ల వరద వల్ల మాకు ముంపు గురైపోయి ఆకుమడి కూలిపోయే పరిస్థితిలో ఉందండి ఇప్పుడు. కనుక నమ్మకాన్ని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చారండి, అంత ముంపు ప్రాంతాన్ని పర్యటన చేశారు. చూసి చర్యలు తీసుకుంటానంటున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు కురవటం మనందరికీ తెలుసు.
మరి మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామం, అదేవిధంగా అయినాపురం గ్రామం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మరి ఊడుపులు ఓడ్చడం. మరి ఇక్కడ కొత్తలంకలో అయితే ఎప్పుడో చూసాం, వారం రోజులైంది ఊడుపు ఓడ్చి పూర్తయింది పూర్తిగా. మరి 4-5 రోజుల నుంచి వర్షాలు రావడం వల్ల, అదేవిధంగా ఒక పక్క ఫ్లడ్ పెరగడం వల్ల మరి నీరు అది కూడా దిక్కకుండా ఉండటం ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామాల్లో మనం చూడటం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రధానంగా రైతులు పోవడానికి కారణం ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉంది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడ కూడా తవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి అదేవిధంగా షార్ట్ టెండర్లు పిలిచి మొన్న కొంతవరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి కాలువల పూడిక కానీ ఏదైతే వీడి ఉందో వీడంతా తీయడానికి షార్ట్ టెండర్లు పిలిచాం. అవి కూడా ఎక్కడెక్కడ వర్కులు జరుగుతున్నాయి. ఈ లోపే మరి గత వారం రోజుల్లో ఉడిచిన చేలన్నీ కూడా పూర్తిగా, మరి ఇదైతే ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి గత 10-15 రోజుల దాకా నీరు దిగే ఆస్కారం లేదు కాబట్టి ఈ కొత్తలంకలో ఉన్న రైతాంగం ఎప్పుడు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదేవిధంగా అయినాపురంలో కానీ, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక దఫాలుగా క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. ఎందుకంటే తొలకరలో ఎప్పుడు ఉడిచినా ఈ వర్షాలకి ఫ్లడ్లకి రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మరి దాని నిమిత్తం మన మంత్రి గారి దృష్టిలో పెట్టాం కాబట్టి ఏదైతే ధాన్యం డబ్బులు ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారు 1600 కోట్లు బాకీ ఉంటే 1000 కోట్లు కూడా రైతులకు జమ చేయడం జరిగింది. మిగిలిన 600 కోట్లు కూడా తొందరలో వారం 10 రోజుల్లో ఇస్తా అని చెప్పి మరి ఇరిగేషన్ మంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తొందరలో రేపటి నుంచి అసెంబ్లీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రైతులందరికీ ముందు డబ్బులు వేయించడం, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు క్రాప్ పాడవుతుందో ఊడిపోయిందో సుమారు 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఊడ్చుకోవటం. మరి కొంత 80% అయితే ఊడుపులు కంప్లీట్ అయినా చెప్తున్నారు రైతులు. అదేవిధంగా ఆకుమడులు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి వీరందరినీ కూడా రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా పరిశీలించి ఏదైతే నష్టం జరిగిందో నష్టం మన ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏర్పాట్లకి ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందుకని రేపటి నుంచి అసెంబ్లీ సెషన్ 5 రోజులు జరుగుతాయి కాబట్టి ఈ తీవ్రంగా ఈ సైక్లోన్ వల్ల ఈ రైతులందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి అది కాకుండా ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఏదైతే కొత్తలంక, అయినాపురం గ్రామాలని ప్రతి సంవత్సరం కొంత హ్యామ్లెట్ ఈ గోదావరి పక్కనే ఉంటాం, ఆ స్లూయిస్ గేట్ ఇక్కడ ఉండటం వల్ల పైన ఉన్న నీరంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అవటం, అదే టైంలో ఫ్లడ్ రావడం వల్ల నీరు బయటకు వెళ్ళకపోవడం వల్ల పూర్తిగా ఈ పొలాలు ఎప్పుడు కూడా పంట ఇబ్బంది పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి 5 మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ పరిపాలన స్టార్ట్ అవుతుందని మన మంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో పూర్తిగా మెరుగుపరచడానికి ఆల్రెడీ కలెక్టర్ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ డ్రైనేజ్ కానీ పంట కాలాలు కానీ ముట్టుకోలేదు. మరి గతంలో మనం ప్రభుత్వం ఉండగా నీటి సంఘాల ద్వారా మరి డ్రైన్లు కానీ కాలువలు కానీ ఎప్పటికప్పుడు పూడికలు తీసి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా 14 నుంచి 19 వరకు కూడా బ్రహ్మాండంగా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రైతులకు పెద్ద పెట్టేసి రైతులు ఏ విధంగా నష్టపోయారు అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా అంచనాలు ఏమని చెప్పి మరి ఈ ఊడుపుకి అయితే ఎంతైతే ఖర్చు అయిందో అంతా కూడా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కొత్తలంకలో ఉన్న రైతులందరూ కూడా రావడం జరిగింది. మరి ఆ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు, పల్ల ప్రాంతాల్లో ఈ నీరుండి చేలన్నీ పాడైపోయినాయి కాబట్టి ఏదైతే ప్యాడీ పాడైపోయిందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సాయం వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజు కొత్తలంకలో పర్యటన చేయడం జరిగింది. పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనయాకలంక కాజ్వేపైకి చేరిన వరద నీరు 2 జిల్లాల పరిధిలోని లంక గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయం. పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనయాకలంక కాజ్వేపైకి చేరిన వరద నీరు 2 జిల్లాల పరిధిలోని లంక గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయం.
సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడ్డతీగల మండలంలో గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తరలించేందుకు డోలీ కట్టి 3.5 కిలోమీటర్ల మోసిన 108 సిబ్బంది. సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడ్డతీగల మండలంలో గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తరలించేందుకు డోలీ కట్టి 3.5 కిలోమీటర్ల మోసిన 108 సిబ్బంది. అడ్డతీగల మండలం డి చోడవరం గ్రామానికి చెందిన వంతల జస్వితను నెలలు నిండడంతో ముందస్తుగా ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం మండలంలోని డి పోలవరం వరకు వెళ్లగా అక్కడి నుంచి వాహనం వెళ్లేందుకు రోడ్డు అనగా లేకపోవడంతో 108 సిబ్బంది అక్కడి నుంచి డి చోడవరం గ్రామానికి సుమారు 3.5 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి గర్భిణీ స్త్రీని తరలించేందుకు డోలీని కట్టి 108 సిబ్బందిని టీఎండి అశోక్, పైలట్ ఎస్కేవి నవాజ్ను గ్రామస్తులు పిహెచ్ఓ రత్నం సహాయంతో భుజాలపై మోసుకుంటూ 108 అంబులెన్స్ వద్దకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. వెళ్ళిపోద్దా ఏమన్నా రామలక్ష్మి గారు అని చెప్పాలి. తీసుకుని వెళ్ళాలి. రోడ్లు అంటే ఇబ్బంది పడుతున్నారు, డోలీలు తీసుకొని రావాల్సి వస్తుంది. 3 కిలోమీటర్లు అంటే తక్కువ దూరం ఇక్కడ నుంచి రోడ్డుకి. కిలోమీటర్లు ఇప్పుడు ఇలా మోసుకొని వెళ్దామా మేము? 3 కిలోమీటర్లు కూడా కాబట్టి కింద పాస్ చేయి, బ్యాక్ సైడ్ నుంచి పాస్ చేసి బ్యాక్ సైడ్ నా సైడ్ నుంచి అదేనా. రోడ్డు లేని పరిస్థితి ఉంది. 3 కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది. 108 అయితే సగం దాకా వచ్చింది. అక్కడ నుంచి డోలి సాయంతో మేము తీసుకెళ్తున్నాం. రహదారులు అసలు బాగాలేవండి. ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదు. డీ పోలవరం అండి కేసుకు వచ్చామండి. అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఎంత దూరం అంటే 3 కిలోమీటర్లు అండి. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది. అసలు రోడ్డు బాగాలేదు. ఇది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక. ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి అలా తీసుకుంటూ అలా అలా చూపించు. రోడ్డు అవతల చూపించు. ఆపే కిందకి అలా తిప్పాలి కదా, ఇలా తిప్పాలి కదా. తిప్పండి.
ఇల్లుకి రాడా ఈ సెల్లుడి ఇల్లుకి ఇంకా ఇల్లుకి రజపడి మనం ఇంకా మీరు ఆడలాగండి దాని మొదలకి మేము పడాలి కొంచెం అందరికి వెనక్కి రా కొంచెం కొంచెం కర్ర కర్ర అట్లా పట్టుకోండి దాని మీద పట్టుకోండి. ఇది పుచ్చర్తి గ్రామం అండి, అభిజిన మండలం. మనకి డీ పోలవరం కేసు ఇచ్చారు. 180కి ఎమర్జెన్సీ పెట్టిన 180 కాల్ వస్తే ఎమర్జెన్సీ కేసు నిమిత్తం మేము ఇక్కడ డీ పోలవరం ఎండింగ్ దాకా వచ్చాము. ఇక్కడి నుంచి రోడ్ అసలు బాగులేని పరిస్థితి. అయితే మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు, సిహెచ్ఓ గారు రత్నం గారు, మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు, నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్, నేను పైలట్ అండి. వీరి సహాయంతో, ఊళ్ళో వాళ్ళ సహాయంతో 3.5 కిలోమీటర్ల డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోడ్డు అసలు బాగోలేదు. రోడ్డు బాగుంటే మేము అక్కడ దాకా వెళ్ళిపోదాం, ఇంకా మంచి సర్వీస్ అందిందని మేము చూస్తున్నామండి. వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మంచి జరిగినట్టే మనకి. కావున దయించి రోడ్డు వేస్తే ఇంకా మేము మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి. జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయాలు అయిన శ్రీ వనదుర్గ అమ్మవారిని, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని, గ్రామ దేవత శ్రీ నేరెళ్ళమ్మ అమ్మవారిని శాకంబరి అవతారాల్లో కూరగాయలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయాలు అయిన శ్రీ వనదుర్గ అమ్మవారిని, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని, గ్రామ దేవత శ్రీ నేరెళ్ళమ్మ అమ్మవారిని శాకంబరి అవతారాల్లో కూరగాయలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే వెలంపేట మరిడమ్మ అమ్మవారిని, కాలనీ నందు ఉన్న నూకాలమ్మ అమ్మవారిని, గోపాలపట్నం నేరెళ్ళమ్మ అమ్మవారిని, అన్నవరంలో ఉన్న గ్రామ దేవతలందరినీ కూడా శాకంబరి అవతారాలుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ శాకంబరి అవతారాల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ శాకంబరి ఉత్సవానికి అవసరమైన కూరగాయలు విశాఖపట్నం వాస్తవ్యులు ప్రసాద్ వారి బృంద దాతలుగా వ్యవహరించారు అంటూ అధికారులు తెలియజేశారు. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లిలో, కోటి దండాలు మాయమ్మ తల్లిలో, పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో, ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లిలో. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ఆదుకోవాలనే లక్ష్యంతో
పొదలాడ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘాలు, యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి, జన సైనికులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ఆదుకోవాలనే లక్ష్యంతో పొదలాడ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘాలు, యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి, జన సైనికులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు చెల్లిపోయిన శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత శ్రీనివాసరావు, బతుల రాము తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న దాతలు బ్లడ్ బ్యాంక్ తమ రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కులమత వర్గాలకు అతీతంగా రక్తం అవసరమైన ఉన్న రోగులకు రక్తం అందించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఎన్టీఆర్ యువరత్న సేవా సమితి ద్వారా ఈ సేవా సమితి అధ్యక్షుడైనటువంటి వాసంశెట్టి రామకృష్ణ మరియు వారి సభ్యులందరూ కూడా ఇది యాక్చువల్గా 2004లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ 2018 నుంచి కంటిన్యూస్గా సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ని వీరు నిర్వహిస్తున్నారు. ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమం కంటిన్యూస్గా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఈ రామకృష్ణే వాళ్ళ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గురు పౌర్ణమి సందర్భంగా ద్రాక్షారామ సూర్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ భీమ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గురు పౌర్ణమి సందర్భంగా ద్రాక్షారామ సూర్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ భీమ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకి కాగడ హారతిలో ప్రారంభమై పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. 11 గంటల నుంచి అన్నదానాన్ని నిర్వహించారు. సుమారు 2000 మంది భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సత్తి సుబ్బారెడ్డి, అధ్యక్షులు పోతంశెట్టి రాంబాబు, సెక్రటరీ కొమ్ముశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ పేపకాయల కృష్ణ, సభ్యులు పేరూరి వీర్రాజు, మేకా కుమార్, ఆళ్ల భీమశంకరం, తాతారావు, పాపాజీ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొత్త అన్నం అంటే ఇది కొత్త అన్నం అండి కొత్త అందరికీ నమస్కారం అండి. ఈ ద్రాక్షారామ భీమ షిరిడి సాయి మందిర్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు సుబ్బారెడ్డి అండి. ఇక్కడ 1996లో ఈ గుడి నిర్మించాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు స్వామివారి ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, హారతులు చేస్తూ మధ్యాహ్నం డైలీ 2000 మందికి ప్రతి సంవత్సరం భోజనం అన్న ప్రసాదం పెడతామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంటామండి. భక్తులు విరివిగా వస్తుంటారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ద్రాక్షారామ సూర్య వీధిలోని భీమ షిరిడి సాయిబాబా గారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగినాయండి. ఉదయం నుంచి బాబావారికి అష్టోత్తర శతనామావళి పూజ, పాలాభిషేకాలు, అనంతరం విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.